तेलंगाना तक के न्यूज़ में अब तमाम का खैर मकदम में बढ़ते हैं खबर की जानिब। नलगुंडा पुलिस ने की कार्रवाई। बताया गया कि इंटर स्टेट गैंग जो कि डीजल चोरी करने का काम अंजाम दे रही थी से किया गया गिरफ्तार। पार्किंग में ठहरी हुई गाड़ियों को निशाना बनाते हुए वहां से डीजल चोरी किया करते थे। तकरीबन 700 लीटर से ज़्यादा का डीजल पुलिस ने जब्त किया। इसके अलावा बड़ी तादाद में रकम और कुछ गाड़ियां भी पुलिस ने जब्त की। इस सिलसिले में 6 अफराद के गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ़ करवाया गया। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर ले। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఆపినటువంటి పార్క్ చేసినటువంటి వెహికల్స్ 4 వీలర్స్ పర్టికులర్గా లారీలు వీటిలో గత కొంతకాలంగా ఈ నైట్ టైం ఒక ముఠా వీటిలో డీజిల్ ట్యాంకర్లు పలగొట్టి ఫ్రీక్వెంట్గా డీజిల్ దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కంప్లైంట్స్ చాలా తీవ్రంగా రావటం వల్ల గౌరవనీయులు నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ వీరబాబు మిర్యాలగూడ రూరల్, వాడపల్లి ఎస్ఐ రవికుమార్ వీరి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఈ దొంగని పట్టుకోవడానికి గత వారం 10 రోజులుగా తీవ్రంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నిన్న ఈ పల్నాడు జిల్లా బొల్లేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి ఒక ముఠాని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళల్లో మొత్తం ఈ ముఠాలో ఉన్నటువంటి 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం, ఈ 6లో వడ్లరాజు నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలానికి చెందినటువంటి వ్యక్తి కాకుండా మిగతా 5 కూడా ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మీకు మేము ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళ 5 కూడా పల్నాడు జిల్లా వాళ్ళు, సీతారాంపురం గ్రామం, బొల్లేపల్లి మండలం. వీళ్ళ వద్ద నుంచి వీళ్ళు గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దొంగతనానికి సంబంధించి 17 కేసుల్లో టోటల్ 17 కేసెస్ డిటెక్ట్ చేసినారు. దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 లక్షల రూపాయల నెట్ క్యాష్, 700 లీటర్ల డీజిలు, 4 వెహికల్స్ 4 వీలర్స్, దీంట్లో 3 ఇన్నోవా కార్లు, ఒక జైలో కారు వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా రాత్రి వాళ్ళ సొంత గ్రామం నుంచి బయలుదేరి 2-3 టీములుగా ఏర్పడి ఈ వాహనాల్లో పెట్రోల్ క్యాన్ తీసుకొని వీళ్ళందరూ ఈ ఆగిన వాహనాల దగ్గర నుంచి ఈ ట్యాంకు తాళాలు పలగొట్టి కొన్ని చోట్ల ట్యాంక్ డ్యామేజ్ చేసి కొన్ని చోట్ల వీళ్ళు డ్రైవర్లపై దాడి చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. సో గత కొంతకాలంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి దొంగతనాన్ని వీళ్ళని చేజ్ చేసి అతి తక్కువ కాలంలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఎస్ఐ రవి వాళ్ళ టీం అందరినీ కూడా జిల్లా అధికారులు ఘనంగా అభినందించి వాళ్ళకి రివార్డులు అందజేస్తారని తెలియజేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా సంఘటనలు జరిగితే మా అందరి అప్పీలు, పోలీస్ డిపార్ట్మెంట్ అప్పీలు, ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగినట్టయితే వెంటనే మా నోటీస్కి తీసుకొస్తే వీటిని మనం ఆదిలోనే తొందరగా అదుపు చేసినటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు అందాజా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ అవుతున్నది వీళ్ళు చేయబట్టి. ఒక్కొక్క టీం మెంబర్ ఒక్కొక్కళ్ళు కొత్తగా యాడ్ అవుతూ ఉన్నారు దీంట్లో. ఆ ప్రస్తుతానికైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాహనాలు కూడా ఇట్లా సంపాదించినటువంటి సొమ్ముతోటి ఈ వాహనాలు కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు. మొదట్లో బైక్ల మీద దాంతో చేసేవారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర మనీ అక్యుములేట్ అయిన తర్వాత దే పర్చేజ్డ్ దీస్ వెహికల్స్. ఇవి ఓన్లీ దే ఆర్ యూజింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కమిటింగ్ అఫెన్సెస్. వచ్చిన డబ్బులు కూడా వీళ్ళు జల్సాకి వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ వెహికల్స్ కూడా బాగానే అమౌంట్ పెట్టాల్సి వచ్చింది. వీళ్ళందరికీ పెద్దగా చదువు స్టాండర్డ్స్ పెద్దగా ఏం లేవు.